దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే స్పీకర్ నూతన సంవత్సరాన్ని ఎక్కడ జరుపుకోవాలని డిసైడ్ చేసుకోవాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేశారు సిజేఐ. ఇప్పుడు ఈ న్యూస్ అటు నేషనల్ వైడ్ గా ఓ సెన్సేషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవాయ్ తేల్చారు. ఇందుకే వివాదం ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సిజేఐ బిఆర్ గవాయ్ ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇకపై రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే విచారణకు 8 వారాల సమయం కోరుతూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ముందున్న ఆప్షన్ ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ఆయన విచక్షణాధికారంపై ఉంటుందని గతంలో చాలా సార్లు రుజువైంది. కానీ ఈ విషయంలో అలాంటిదేమీ ఉండదని సుప్రీంకోర్టు స్పెషల్ గా మెన్షన్ చేసింది. ఇలాంటి వివాదాలు ఇప్పుడు తెరపైకొచ్చిన ప్రతిసారి శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. న్యాయస్థానంలో ఒక కేసు తేలాలంటే కొన్నిసార్లు దశాబ్దాలు పట్టిన సందర్భం కూడా ఉంది. కోర్టు ఈ అంశంపై స్పందించినట్లుగా మిగతా అంశాలపై కూడా డెడ్లైన్ విధించి తీర్పులు వెలువరిస్తే ఎంత బాగుండో అనే చర్చ ఇప్పటికే ప్రజల్లో మొదలైంది.